నమస్కారం అదృష్టం కార్యక్రమానికి స్వాగతం. రాహుకాలాన్ని ఎలా గుర్తించాలి? రాహుకాలం మంచిదా చెడ్డదా? మరియు జాతక సమస్యలకు పరిహారాలు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్యులు నాగరాజు సిద్ధపల్లి గారు. మరి వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్తే తల్లి. సో అంటే చాలా మంది కూడా రాహుకాలము ఇలాంటివి ఎక్కువ నమ్ముతూ ఉంటారు. ఆ టైంలో ఏ పని చేసుకోవద్దని లేకపోతే బయటకు వెళ్ళొద్దని చెప్పి ఇట్లా ఎన్నో పెట్టుకుంటూ ఉంటారు. సార్ నిజంగానే అసలు రాహుకాలం అంటే ఏంటి సార్? ఇక్కడ మన ద్రవిడ సాంప్రదాయంలో తల్లి రాహుకాలానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. ద్రవిడ సాంప్రదాయం అంటే సౌత్ ఇండియాలో ఎక్కువగా. ఇంకొక విషయం ఏమిటంటే ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటలు అంటే ఈ 12 గంటల కాలాన్ని 8తో భాగిస్తే వచ్చేటువంటి శేషం ఏదైతే ఉంటుందో దాన్ని రాహుకాలం అంటాం. అంటే దాదాపుగా 80 నుంచి 90 నిమిషాల మధ్యకాలంలో ఉంటుంది. ఇక్కడ రాహుకాలానికి సంబంధించినంత వరకు ఒక్కొక్క రోజు ఒక్కొక్క సమయాన్ని ఉంటుంది. ఇప్పుడు హైదరాబాద్కి సూర్యోదయం 6 గంటలు ఎప్పుడు వస్తే ఈవినింగ్ సాయంత్రం 6 గంటల మధ్య క్యాల్కులేట్ చేసుకోవటం వల్ల మనకి సిటీకి అంటే మెడ్రాస్కి ఇక్కడికి ఢిల్లీకి కొన్ని నిమిషాలు తేడా ఉంటుంది. అందుకే 80 నుంచి 90 నిమిషాలు అని చెప్పింది అందుకనమాట. అయితే ఈ రాహుకాలం అన్నటువంటిది చాలామంది తప్పుగా చూస్తారు. కాబట్టి రాహుకాలం అన్నటువంటి దాని గురించి తప్పుగా చూడాల్సిన అవసరం లేదు. అసలు రాహు అనేటువంటి దానికి కాలం కూడా అంటే ఒక ఛాయకి ఒక చిన్న నీడకు కూడా మన వాళ్ళు విలువ ఇచ్చి కాలాన్ని లెక్కగట్టారు. ఆ లెక్కగట్టి ప్రతిరోజు ఇప్పుడు ఆదివారం అనుకోండి సాయంత్రం పూట, సోమవారం అనుకోండి ఉదయం పూట, ఇలా ఒక్కొక్క రోజు ఒక్కొక్క సమయాన్ని 1:30 గంట అంటే క్యాల్కులేట్ చేసి, అంటే ఎగ్జాక్ట్ 1:30 గంట ఉండదు, ఆ సమయాన్ని బట్టి మాత్రమే ఉంటుంది. కానీ వీళ్ళు తీసుకోవటం 1:30 గంట కరెక్ట్గా తీసుకుంటారు అనమాట. ఇప్పుడు హైదరాబాద్లో ఆదివారం రోజు 4:35కి వచ్చింది అనుకోండి, మెడ్రాస్లో 4:30కే ఉంటుంది. అట్లా ఆ సమయం ఏదైతే తేడా ఉందో ఒక 5 నిమిషాల తేడా ఉంటుంది. ఈ తేడా కొన్ని నిమిషాల తేడా ఉంటుందో ఆ నిమిషాల తేడాతో కూడా మనం క్యాల్కులేట్ చేయొచ్చు. ఓకే, మీతో మాట్లాడడానికి కాలర్స్ వెయిట్ చేస్తున్నారండి. ఫస్ట్ కాలర్ శకుంతల గారు ఉన్నారు విజయవాడ నుంచి. నమస్తే అండి. హలో. నమస్తే అండి. నమస్తే అండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? సంగవి గురించి. ఓకే అండి, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 17వ తేదీ ఓకే 8వ నెల ఓకే 1995 సంవత్సరం. ఓకే, టైం అండి 9 గంటల 3 నిమిషాలకి PM. ఎక్కడ పుట్టారు? గుడివాడ. ఓకే, ఏం తెలుసుకోవాలమ్మా? పాపకి మ్యారేజ్ జాబ్ గురించి చెప్పండి. గుడివాడలో పుట్టారు. ఇక్కడ మీ పాప మీరు ఇచ్చినటువంటి డేట్ ఆఫ్ బర్త్కి లగ్నం మెయిన్ లగ్నం, రాశి వచ్చేసి మేషరాశి, నక్షత్రం భరణి నక్షత్రం 4వ పాదం. జనరల్గా భరణి నక్షత్రం వాళ్ళకి కుజదోషం ఉంటుందమ్మా. అంటే చాలా తక్కువ మందికి ఉండదు, కానీ ఎక్కువ % భరణి నక్షత్రం వాళ్ళకి నేను చూసినంత వరకు ఎక్కువ మందికి దోషం ఉంటుంది. ఇక్కడ దశమాధిపతి భాగ్యంలో ఉండి లగ్నాన్ని చూస్తున్నందువల్ల ఖచ్చితంగా ఉద్యోగానికి సంబంధించినంత వరకు సమయం బాగుంది, ట్రై చేయమని చెప్పండి. రేపు జూలై 27 నుంచి ఆ అమ్మాయికి మంచి సమయం అన్నమాట. అలాగే ఇకపోతే వివాహానికి సంబంధించినంత వరకు సప్తమాధిపతి అయినటువంటి బుధుడు 6వ ఇంట్లో ఉంటూ ఇక్కడ జాతకంలో కుటుంబ భాగ్యాధిపతి అయినటువంటి కుజుడు సప్తమంలో దోషకారకంగా కుజదోషంలో ఉన్నాడు. ఈ కుజదోషం వల్ల వివాహ దోషం అనేది ఉంటుంది. నేనేం చెప్తానంటే ఇక్కడ సార్ 30 వస్తున్నాయి కదా, రేపు ఆగస్టుకి ఇంకా వివాహంలో ఇబ్బంది, వివాహం అవ్వలేదని మీరు అనుకోవచ్చు. అయినా సరే ఇంకా 1-1.5 సంవత్సర కాలం ఆ పాప ఉద్యోగంలో నిలబడి తన కాళ్ళ మీద తను నిలబడితే ఆ తర్వాత వివాహం చేయండి. ఎందుకంటే ఈ దోషం వలన తర్వాత మళ్ళీ ఇబ్బంది పడకుండా ఉండటం కోసం నాకు తెలిసినంత వరకు పరిహారం అనేటువంటిది నేను అదే చెప్తున్నా, పరివర్తన. మనిషి మారాలి. ఇప్పుడు అందరికీ కోపాలు ఉంటాయి. ఈ దోషం ఉన్నటువంటి వాళ్ళకు విపరీతమైన కోపం ఉంటుంది, కుజ దోషం ఉన్న వాళ్ళకి. కాబట్టి ఈ కోపం వల్ల ఎదుటి వాళ్ళు తట్టుకోలేరు. మనిషి మారాలి, మారితే అప్పుడప్పుడు ఏదన్నా చిన్న కోపం వస్తే తట్టుకోగలుగుతారు. కాబట్టి ఇది కొంచెం మీరు ఆ పాపకి చెప్పుకోవాలి, ప్రాక్టికల్ లైఫ్లోకి వస్తే బాగుంటుంది. నెక్స్ట్ కాలర్ అండి జాహ్నవి ఉన్నారు సిద్దిపేట నుంచి. నమస్తే అండి. నమస్తే. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా హస్బెండ్ గురించి మేడం. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 4వ తారీఖు 4వ నెల 1994. 1994. 1994? అవును మేడం. ఓకే, టైం అండి? టైం తెలియదు మేడం.
అయితే నీకు 2 డేట్ ఆఫ్ బర్త్ ఉన్నాయి. మా మ్యారేజ్ ఈ డేట్ ఆఫ్ బర్త్ మీద అయింది మాకు మ్యారేజ్. అలా ఉండదు నాన్న. డేట్ ఆఫ్ బర్త్ 2 డేట్ ఆఫ్ బర్త్లు కూడా మీ ఆయన 2 సార్లు పుట్టలేదు. ఓకే, ఒకసారే పుడతాం ఎవరు పుట్టిన. తెలియక ఇప్పుడు ఆధార్ కార్డ్ తెలియనప్పుడు అది తప్పు నాన్న. జాతకమే రాదు. మీరు చెప్పినటువంటి డేట్ ఆఫ్ బర్త్కి జాతకమే అనేది చూడటం కుదరదు. దయచేసి మీరు అందరు తెలుసుకోవాల్సింది ఏంటంటే 10th క్లాస్లో ఒకటి రాస్తారు, పుట్టిన డేట్ ఆఫ్ బర్త్ ఒకటి ఉంటుంది. మా కాలంలో అంటే నేనున్నప్పుడు మేము పుట్టింది ఒకటైతే డేట్ ఆఫ్ బర్త్ వయసు సరిపోతే మాస్టర్ గారు ముందు వేస్తాడు, ఒకవేళ వయసు ఎక్కువైతే తక్కువ వేస్తాడు. దాన్నే డేట్ ఆఫ్ బర్త్ అనుకుంటే అది కరెక్ట్ కాదు. దానివలన మీకు పాస్పోర్ట్లో వీటిల్లో మీ డేట్ ఆఫ్ బర్త్ అది ఉండొచ్చేమో, కానీ అది జాతకానికి పనికిరాదు. ఇంకొకటి, చాలామంది పేరు బలం మీద చూడండి గురువుగారు అంటారు. పేరు బలం మీద చూడాలంటే మీరు పుట్టినప్పుడు మీ యొక్క జాతకాన్ని ఆ రోజుల్లో ఉన్నటువంటి పంతులు గారు ఆ నక్షత్రం ప్రకారం పెట్టాడని గ్యారంటీ లేదు. ఆ నక్షత్రం ప్రకారం పెడితే ఆ అక్షరం మీద పలానా రాశి అని మాత్రమే చెప్పగలం, జాతకం చెప్పలేం. కాబట్టి ఇది కొంచెం గుర్తుంచుకొని, మరి జాతకం లేని వాళ్ళకి ఏం చేయాలి గురువుగారు? మీ పిల్లల జాతకం ఇవ్వండి. అందులో తండ్రి స్థానం ఉంటుంది, అలాగే తల్లి స్థానం ఉంటుంది, అలాగే సోదర స్థానం ఉంటుంది. ఇలా ప్రతి స్థానాన్ని ఒక జాతకం, ఇప్పుడు మీ వారికి లేకపోతే మీకు బిడ్డలు ఉన్నారనుకోండి, మీ పిల్లల జాతకం ఇస్తే అందులోంచి మీ వారికి ఎలా ఉందో చెప్పొచ్చు. కాబట్టి ఇది గుర్తుపెట్టుకోండి. అంతే తప్ప డేట్ ఆఫ్ బర్త్ అనేది 2, 3 ఉంటే అది చెప్పటం కుదరదమ్మా. నెక్స్ట్ కాల్ ఉన్నారండి, శైలజ్ గారు ఉన్నారు హైదరాబాద్ నుంచి. నమస్తే అండి శైలజ్ గారు. అండి ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా బాబు గురించి అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 19/10/95 అండి. ఓకే, టైం అండి? సాయంత్రం 6:15 అండి. ఓకే, తెనాలిలో అండి. ఓకే, ఏ వివరాలు తెలుసుకోవాలనుకుంటున్నారు? బాబు వివాహం గురించి అండి. ఓకే, తప్పకుండా గురువుగారు తెలియజేస్తారండి. నమస్తే అమ్మా. ఇక్కడ నమస్తే గురుగారు. మీ అబ్బాయి జన్మ లగ్నం వచ్చేసి మేష లగ్నం, రాశి వచ్చేసి సింహరాశి, నక్షత్రం వచ్చేసి మఖా నక్షత్రం 2వ పాదం. జన్మజాతకంలో లగ్నంలో కేతు, పంచమంలో చంద్రుడు, 6వ ఇంట్లో బుధుడు స్వస్థానం, సప్తమంలో శుక్రుడు, రవి రాహువులు, అష్టమంలో కుజుడు గురు, అలాగే ఏకాదశంలో శని స్వస్థానం, అలాగే కుజుడు తన స్వస్థానం, అలాగే శుక్రుడు స్వస్థానం, బుధుడు. 4 గ్రహాలు స్వస్థానంలో ఉన్నప్పుడు మంచి జాతకమే, సంపాదించుకోవడానికి, హాయిగా బ్రతికేదానికి, హాయి అయినటువంటి జీవితం. కానీ మిగతా వాటిలో ఇబ్బందులు కలుగుతాయి. ఎందుకంటే సప్తమ స్థానంలో రవిరాహుల కలయిక దోషాన్ని ఇస్తుంది. సప్తమంలో శుక్రుడితో రవి లేదా శుక్రుడితో రాహు దోషాన్ని ఇస్తుంది. అలాగే కుజుడు తన స్వస్థానమై ఉన్నప్పటికీ కూడా అది 8వ ఇల్లు కాబట్టి ఆయన వివాహానికి సంబంధించినటువంటి, అలాగే సంసార సంబంధమైనటువంటి జీవితానికి ఇబ్బంది కలగజేస్తాడు. ప్రస్తుతం రవి మహాదశలో కేతు జరుగుతూ ఉందమ్మా. ఈ కేతు వలన ఇంకా ఆలస్యం అవుతుంది. ఈ అక్టోబర్ దాకా మీరు వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఈ అక్టోబర్ తర్వాత తప్పక ప్రయత్నించండి. నెక్స్ట్ కాలర్ శైలజ్ గారు ఉన్నారు హైదరాబాద్ నుంచి. నమస్తే అండి. నేను అదే ఇంకేమన్నా పరిహారాలు ఏమన్నా చెప్తారేమో? పరిహారం ఏం లేదమ్మా. పరిహారం ఉంటే మీకు నేను చెప్పేవాడిని. పరిహారం అవసరం లేదు. అక్టోబర్ వరకు వెయిట్ చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ కాలర్ సంధ్యారాణి గారు ఉన్నారు. నమస్తే అండి సంధ్యారాణి గారు. నమస్కారం అమ్మా. నమస్తే అండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నేను మా అమ్మాయి గురించి అండి. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. మీరు టీవీ వాల్యూమ్ మ్యూట్ చేసి డైరెక్ట్గా ఫోన్ మాట్లాడండి. నేను మా పాప గురించి మేడం. ఓకే అండి, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. అది డేట్ ఆఫ్ బర్త్ వచ్చి 93 మేడం. ఓకే, నవంబర్ 9 93. నవంబర్ 9th 1993. 1993. ఓకే అండి, టైం అండి? 8:55 మేడం. మార్నింగ్ ఈవినింగ్? మార్నింగ్. ఓకే, ఎక్కడ పుట్టారు పాప? ఇక్కడ హైదరాబాద్ మేడం. ఓకే, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? అమ్మాయికి ఇంకా మ్యారేజ్ సెటిల్ అవ్వట్లేదు, ఓకే జాబ్ 2. ఓకే, ఇక్కడ మీరు ఇచ్చినటువంటి డేట్ ఆఫ్ బర్త్ కమ్మా. లగ్నం వచ్చేసి వృశ్చిక లగ్నం, రాశి వచ్చేసి సింహరాశి, నక్షత్రం పుబ్బా నక్షత్రం 2వ పాదం. జన్మజాతకంలో లగ్నంలో కుజరాహువుల యొక్క కలయిక, అలాగే 3వ ఇంట్లో శని, సప్తమంలో కేతు, దశమ చంద్రుడు, అలాగే 12వ ఇంట్లో 4 గ్రహాల కలయిక ఉన్నటువంటి జాతకం. ఇప్పుడు కుజమహాదశలో గురువు జరుగుతూ ఉన్నాడు. గురువు కుటుంబాధిపతి అయి, అలాగే పంచమాధిపతి అయి వ్యయంలో ఉండటం వల్ల కుటుంబము సంతానము ఆలస్యం అవుతుంది. అది ఆలస్యం అవ్వాలి అంటే వివాహం ఆలస్యం అవ్వటమే.
మంచిది కాబట్టి భగవంతుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి దోషం ఉంటుంది. అలాగే ఇక్కడ సప్తమంలో కేతువుతో పాటుగా కుటుంబ పంచమాధిపతి వ్యయంలో ఉన్నందువల్ల ఇక్కడ ఆలస్యానికి గల కారణం. ప్రస్తుతం కుజమహాదశలో గురువు యొక్క అంతర్దశ జరుగుతుంది. ఈ వివాహానికి ఈ నవంబర్ తర్వాత అవకాశం ఉన్నది. ఈ నవంబర్ వరకు ఒకసారి మీరు శివాలయంలో ఎక్కడైనా సరే కళ్యాణం జరుగుతుంటే గౌరీ కళ్యాణం ఖచ్చితంగా తీసుకెళ్ళి అమ్మాయిని కూర్చోబెట్టి కళ్యాణంలో ఆ కళ్యాణం అక్షంతలు వేయించండి. దానివల్ల కళ్యాణంలో దోషం తగ్గుతుంది. అలాగే ఉద్యోగానికి సంబంధించి కూడా దశమంలో భాగ్యాధిపతి చంద్రుడు ఉన్నప్పటికీ కూడా దశమాధిపతి వ్యయంలో ఉన్నందువల్ల ఉద్యోగం అనేటువంటిది వస్తూ ఉంటుంది, పోతూ ఉంటుంది, ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. కాబట్టి అది ఎంత చిన్నదైనా అది ఎంత పెద్దదైనా నా స్థాయి ఇది కాదనుకోకుండా ముందుకు వెళితే అమ్మాయి జీవితంలో బాగుంటుంది. ఎందుకంటే లగ్నంలో ఉన్నటువంటి కుజరాహుల యొక్క కలయిక మనిషికి లోపల స్వభావం చాలా పట్టుదల ఎక్కువగా ఉంటుంది. అలాగే కోపం కూడా ఎక్కువ ఇచ్చేదానికి అవకాశం ఉంటుంది. వీటి వల్ల జీవితంలో మనం ఏం సాధించేది లేదు. అది నేనైనా సరే ఇంకొకళ్ళైనా సరే. కోపం అందుకే చెప్తారు తన కోపమే తన శత్రువు అని. కాబట్టి అది కొంచెం లేకుండా ఉంటేనే తన జీవితంలో ముందుకు వెళ్ళగలుగుతుంది, లేకపోతే ఇబ్బంది పడుతుందమ్మా. నెక్స్ట్ నారాయణ గారు ఉన్నారండి మహబూబాబాద్ నుంచి. నమస్తే అండి నారాయణ గారు. నమస్తే అమ్మా. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా బాబు గురించి అమ్మా. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 3/9/1997 సాయంత్రం 7:30 7:35 సాయంత్రం. ఎక్కడ పుట్టారు? కనిగిరి. ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? ఆ బాబు అదే ఏ స్థిరపడలేదు. ఏదైనా మ్యారేజ్ చేయాలా అది అంటుంటే స్థిరంగా వచ్చే వాళ్ళ జీవితం ఎప్పుడు స్థిరపడతాడు అనేది. అలాగే అండి, ఇక్కడ మీ అబ్బాయి జన్మ లగ్నం వచ్చేసి సార్ లగ్నం మీన లగ్నం, రాశి వచ్చేసి కన్యా రాశి, నక్షత్రం ఉత్తరా నక్షత్రం 3వ పాదం. జన్మజాతకంలో ఈయన చాలా తెలివైనడు అండి, తెలివి తక్కువడేం కాదు. అలాగే జాతకంలో 6వ ఇంట్లో రవి బుధ రాహువుల యొక్క కలయిక ఉన్నది. ఈ రవి బుధ రాహువుల యొక్క కలయికతో మీరు అనుకుంటున్నారు మా వాడు స్థిరపడడు ఏమో, లేకపోతే ఒక భయాన్ని తండ్రిగా మీరు వ్యక్తం చేస్తున్నారు. అందులో తప్పేం లేదు. కానీ ఆ కుర్రవాడు మిమ్మల్ని దాటి బయటికి వెళితే తన స్వయంగా బ్రతకటం మీరు నేర్పిస్తే మీ ఇంట్లో నుంచి బయటికి పంపించేయండి. అంటే బ్రతకటం కోసం అండి, తరివేమని కాదు. బ్రతకటం కోసం పంపిస్తే తన బ్రతుకు తాను కింద మీద పడి సెట్ అయ్యేదానికి టైం పడుతుంది. ఎందుకంటే ఇతని జాతకంలో కుజుడు శుక్రుడు యొక్క ఇంట్లో ఉండటం వల్ల, కుటుంబాధిపతి భాగ్యాధిపతి అష్టమ స్థితిలో ఉండటం వల్ల ధనభాగ్యాలు అష్టమంలో ఉన్నాయి. తండ్రి స్థానాధిపతి కూడా అష్టమంలో ఉండటం వల్ల, తండ్రికి దగ్గరగా ఉండటం వల్ల కూడా అతనికి ఇబ్బంది కలుగుతుంది. అలాగే ఇక వివాహానికి సంబంధించి 7వ స్థానాధిపతి 6లో ఉన్నాడు. అలాగే అష్టమాధిపతి సప్తమంలో ఉండి, ఈ 2 దోషాలే. వీటన్నిటి వల్ల ఇబ్బంది కలగటానికి గల కారణం. కాబట్టి అతన్ని ముందు ఇంటి నుంచి దూరంగా ఉంచండి. ఎందుకంటే రాహు దశ జరుగుతుంది కాబట్టి, రాహు 6వ ఇంట్లో ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా అతన్ని ఇంటి నుంచి దూరంగా ఉంచటం వల్ల బాగుంటాడు. ఒకవేళ లేదు సార్ మేము ఇంటి నుంచి దూరంగా ఉంచాం, ఏదన్నా పెళ్లి చేస్తే బాగుపడతాడా అని అడిగితే ఈ ఆగస్టు తర్వాత చేయండి వివాహం. సరైనటువంటి అమ్మాయిని ఆమె వచ్చిన ఆమె ఊరుకోదు, మెడకాయ ఇంచి పొయ్యిలో పెడుతుంది అనమాట. కాబట్టి అంటే ఎవరు వచ్చినా సరే మీ వాడిది కాబట్టి అది కొంచెం మీరు గమనించుకోవాలి. ఎంత సాఫ్ట్ అయిన అమ్మాయి వచ్చినా కూడా, ఎంత తెలివైన అమ్మాయి వచ్చినా కూడా మీ వాడి యొక్క ప్రవర్తన వల్ల ఖచ్చితంగా కాళ్ళు చేతులు ఎరగొట్టేస్తుంది. అది గుర్తుపెట్టుకోండి మీరు. కాబట్టి పెళ్లి చేయాలా, వాడిని ఇంటి నుంచి బయటికి పంపించి ఒక రకంగా అతను నిలబడిన తర్వాత పెళ్లి చేయాలన్నది మీ నిర్ణయం. చేయాలనుకుంటే మాత్రం ఈ ఆగస్టు తర్వాత చేయండి. కానీ వచ్చే అమ్మాయి మాత్రం అందరినీ ఎరగదీసే అమ్మాయి వస్తుంది. నిజం చెప్తున్నా మీకు. ఎందుకు ఇంత గట్టిగా చెప్తున్నానంటే అలాగ ఉందన్నమాట. కాబట్టి దాన్ని కొంచెం గుర్తుగా పెట్టుకొని అతని యొక్క స్థితిలో అతను ఒక స్థాయికి వెళ్ళాలి అంటే మాత్రం అతను తనకు తానుగా మారాలి. అతను కొన్ని అనుకున్నవి ఊహల్లో ఉంటే అవి జరగవండి. చాలామందిని కలలు కంటాం. కలలు సాకారం చేయాలంటే శ్రమించాలి. అలా శ్రమించకుండా దానికి తోడు తల్లిదండ్రులు కూడా వీళ్ళని నమ్మాలి. ఇది కొంచెం మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే, అంటే మీ వాడు చెడ్డోడని నేను చెప్పట్లేదు, చాలా తెలివైన వాడు. కానీ ఒక్కొక్కసారి ఆ తెలివి ఏమవుతుందంటే సరైన స్థితిలోకి ఉండదన్నమాట. ఒకసారి కోట శ్రీనివాసరావు గారు నాతో అన్నారు, నన్నే అన్నారు ఆయన నా దగ్గర ఒక స్టూడియోలో, సార్ మీకు గుమ్మడిగా ఎంత టాలెంట్ ఉంది కానీ ఆవగింజంత అదృష్టం లేదు సార్. నిజమే ఆ మాట, నాకు తెలుసు ఆ విషయం. అట్లాగా ప్రతి మనిషి జీవితంలో చాలా తెలివి ఉంటుంది, కానీ ఒక చిన్న ఆవగింజంత తప్పు చేస్తాం అన్నమాట.
అలాంటి పొరపాట్లు అనేటువంటి వాటిని తల్లిదండ్రులు తీర్చిదిద్దగలిగితే ఖచ్చితంగా బాగుంటాడు. కొద్దిగా సమయం తీసుకోండి. పెళ్లి చేయాలి అంటే చేసుకోండి, అందులో ఇబ్బంది లేదు. కానీ వచ్చే అమ్మాయి ద్వారా బాగుపడతాడు. ఆ అమ్మాయి ఊరైతే ఊరుకోదు. దాన్ని ఆ రోజున అమ్మో రాక్షసం చేసాం అనద్దు, మీ వాడి తప్పు. కాబట్టి ఇలా మీరు ఆలోచించగలిగితే మీ వాడు బాగుంటాడు. కాబట్టి నిర్ణయం మీది. నెక్స్ట్ అరుణ గారు ఉన్నారండి, ప్రకాశం జిల్లా నుంచి. అరుణ గారు చెప్పండి. నమస్తే అండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? పాముని డేట్ ఆఫ్ బర్త్ చెప్తారా? 2003 2003 ఆగస్టు 2. ఆగస్టు 2. ఓకే, టైం అండి? టైం మధ్యాహ్నం 1:15. 1:15. ఓకే, ఎక్కడ పుట్టారు? హలో, ఎక్కడ పుట్టారండి? ఊరు పేరు చెప్పాలా? అవునండి. రాచవరపాలెం. ఇది ఒంగోలు. రాచవరపాలెం. ఓకే పుట్టింది రాచవరపాలెం. ఓకే ఓకే. ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? అమ్మాయి జాతకం, ఉద్యోగం గురించి. ఓకే అండి, తప్పకుండా తెలియజేస్తారు. ఇక్కడ లగ్నం వచ్చేసి తులా లగ్నం, రాశి వచ్చేసి జాతకంలో కన్యా రాశి, నక్షత్రం ఉత్తరా నక్షత్రం 3వ పాదం. జన్మజాతక రీత్యా ఇక్కడ దశమాధిపతి వ్యయంలో ఉన్నందువల్ల ఉద్యోగంలో ఆలస్యం జరుగుతుందేమో, కానీ ఉద్యోగం అనేది ఈ సెప్టెంబర్ నుంచి ఉద్యోగం ఉంటుంది. ఉద్యోగంలో చిన్న చిన్న ఇబ్బందులే తప్ప పెద్ద ఇబ్బందులు ఉండవు. కాబట్టి రాహువులో గురువులో బుధుడు ఈ యొక్క జూన్ 30కి అంటే వస్తాడనమాట. కానీ ఉద్యోగం అన్నటువంటిది సెప్టెంబర్ నుంచి ఉంటుంది. కాబట్టి సెప్టెంబర్ వరకు కొద్దిగా వెయిట్ చేస్తే సరిపోతుందమ్మా. అయితే ఈ రాహుకాలం అనేది మంచా చెడా గురువు గారు? జనరల్గా వీళ్ళందరూ రాహుకాలాన్ని చెడ్డది అని చెప్తారు. ఏ కాలము చెడ్డది కాదు, ఎందుకంటే మనిషి బ్రతికుండటమే గొప్ప ఈ కాలంలో. అలాంటప్పుడు ఏ కాలము చెడ్డది కాదు. సరైనటువంటి సమయం అంటే రాహుకాలంలో ఉన్నటువంటి 1:30 గంటలో కూడా ముహూర్త నిర్ణయం అని ఉంటుంది రాహుకాలానికి కూడా. ఆ ముహూర్త నిర్ణయం కరెక్ట్గా చేయగలిగి ఆ పనిని కరెక్ట్గా చేయగలిగి, అంటే ఇప్పుడు ఓ ముహూర్తానికి పుష్కరం అని పెడతాం. పుష్కరం దాదాపుగా ఒక 15 సెకండ్లే ఉందనుకో ముహూర్తానికి, ఉదాహరణకి 15 సెకండ్లో మనం పని చేయలేం. దానివల్ల ఏంటంటే ముహూర్త నిర్ణయం చేయరనమాట. పుష్కరంలో కనీసం ఒక 2:30 నిమిషం ఉందనుకోండి, అప్పుడు ఏదన్నా ప్లాన్ చేయొచ్చు. కానీ రాహుకాలంలో చాలా తక్కువ ఉంటుందన్నమాట పుష్కరం అంటే ముహూర్త నిర్ణయం చేయడానికి. అందువల్ల ఏదన్నా ఇబ్బంది అయితే ఇబ్బంది అన్నటువంటి ఉద్దేశంతో మన వాళ్ళు అసలు వద్దులేరా అంటారు. కానీ నిర్ణయం చేసి కరెక్ట్గా చేయగలిగితే రాహుకాలం కూడా మంచిది. నెక్స్ట్ కాలర్ ఉన్నారండి, తులసి గారు విజయవాడ నుంచి. నమస్తే అండి తులసి గారు, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా ఫ్రెండ్ వాళ్ళ అబ్బాయి గురించి. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 3/3. ఓకే, 1996. 96. ఓకే అండి, టైమ్ ఉదయం 5:30. మార్నింగ్ 5:30. ఓకే, ఎక్కడ పుట్టారు? హైదరాబాద్. ఓకే, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? ఇంకా జాబ్ రాలేదు. ఎక్కడ పుట్టారు? హైదరాబాద్. ఏంటమ్మా? ఆయనకి ఇంకా సెటిల్ అవ్వలేదు, జాబ్ ఏదైనా దగ్గరకు వచ్చి వెళ్ళిపోతున్నాయి. ఓకే అమ్మా, ఇంకొకటి పెళ్లి గురించి. అట్లాగే తప్పకుండా. ఇక్కడ లగ్నం వచ్చేసి మకర లగ్నం, రాశి వచ్చేసి ఇక్కడ కర్కాటక రాశి, ఆశ్లేష నక్షత్రం 2వ పాదం. జన్మజాతకంలో మీరు అడిగారు ఇప్పుడు ఉద్యోగము అలాగే వివాహము దగ్గర దాకా వచ్చి వెళ్ళిపోతుంది. ఇక్కడ లగ్నంలో బుధుడు మకర లగ్నంలో, 2వ ఇంట్లో కుజరవిల యొక్క కలయిక కుజదోషంలో, 3వ ఇంట్లో శనికేతువులు, 4వ ఇంట్లో శుక్రుడు, 7వ చంద్రుడు, భాగ్యంలో రాహు, 12వ ఇంట్లో గురువు ఉన్నటువంటి జాతకం. ఈ జాతకంలో గురువు చంద్రుడు స్వస్థానాల్లో, రాహు కూడా కన్యారాశి స్వస్థానంగా చెప్పబడుతుంది. అయితే ఇప్పుడు శుక్రమహాదశ జరుగుతుంది. శుక్రుడు పంచమ దశమాధిపతి విద్యాస్థానంలో ఉన్నాడు. ఇప్పుడు శుక్రదశ జరుగుతుంది. అయితే గురువు యొక్క అంతర్దశ జరుగుతూ ఉన్నందువల్ల, గురువు వ్యయాధిపతి అయి పరాక్రమాధిపతి అయి వ్యయంలో ఉన్నందువల్ల ఇక్కడ కొంచెం ఇబ్బంది ఏర్పడొచ్చేమో. కానీ ఇక్కడ ఉద్యోగానికి సంబంధించినంత వరకు మీరు తప్పకుండా అంటే దగ్గర దాకా వస్తుందని కొంచెం గట్టిగా ప్రయత్నం చేయమనండి. గట్టిగా ప్రయత్నం చేస్తే బాగుంటుంది. వివాహానికి ఇక్కడ మీరు సమయం అనేటువంటిది అంటే 96 కాబట్టి 29 సంవత్సరాల వయసు కాబట్టి ఈ ఆగస్టు 18 నుంచి వివాహానికి అవకాశం ఉన్నది. ఉద్యోగం కూడా దగ్గరగా, రెండు కూడా అటు ఇటుగా ఉన్నాయి. కాబట్టి వివాహమా ఉద్యోగం అన్నది ఆయన్నే తేల్చుకోమనండి. ఫస్ట్ వివాహ స్థానంలో దోషం అంటే కుజదోషం ఉన్నందువల్ల
కొంచెం ఆలస్యం అవుతుంది. కానీ ముందు ఉద్యోగం బ్రతుకు తెరువు చూసుకోవటమే కరెక్ట్. వివాహం అవుతుంది, ఎందుకంటే సప్తమంలో చంద్రుడు ఉన్నాడు కాబట్టి అవ్వకుండా ఏమి ఉండదు. కాకపోతే లగ్న బుధుడు ఉండటం, రెండో ఇంట్లో ఇక్కడ కుజుడు రవితో కలిసి ఉండటం, అష్టమాధిపతితో, కొన్ని కారణాలు ఉన్నాయి. వాటి వల్ల కొంచెం ఆలస్యం అవుతుంది, అంతే తప్ప ఇంకోటి లేదు. ఇకపోతే రెమెడీ అనుకుంటే ప్రతి శుక్రవారం రోజున శుక్రమహాదశ జరుగుతుంది కాబట్టి ఇంట్లో లక్ష్మీ అష్టోత్తరంతో ఇంట్లో అమ్మవారిని ఇంట్లోనే ఎక్కడా ఏలబలేదు ప్రతి శుక్రవారం రోజున దీపం పెట్టుకుని అబ్బాయి లక్ష్మీ అష్టోత్తరం చదువుకోమని చెప్పండి. ఇది అతనికి కొంచెం మేలు చేస్తుంది. నెక్స్ట్ మౌనిక ఉన్నారండి. నమస్తే అండి మౌనిక గారు. నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను చేశానండి. ఓకే అండి, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 12/7/2015 టైం అండి 12:45 అండి. 7:45 12:45 ఓకే. ఏమా పిఎం అండి? అంటే అక్కయ్య అండి పాప పేరు. ఓకే, ఎక్కడ పుట్టింది పాప? ఖమ్మంలోనండి. ఖమ్మం. ఓకే, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? పాప చదువు అయినా తను ఉన్న విధానమైనా మేము చూడట్లేదు, బాగా చేస్తుంది. అయితే ఎట్లుంది అమ్మాయి పరిస్థితి అని కనుక్కున్నాను. అలాగేమ్మా, ఇక్కడ దయచేసి కాలర్స్ అందరూ కూడా సిగ్నల్ చూసుకోండి ఫస్ట్. ఇంకొకటి, టీవీ దగ్గర నుంచి బయటికి రండి. డేట్ ఆఫ్ బర్త్ అప్పటికప్పుడు పక్కన అడుగుతూ కాకుండా ఒక పేపర్ మీద రాసుకోండి చక్కగా. ఎందుకంటే ఉన్న సమయాన్ని వ్యర్థం చేసుకోవటం మంచిది కాదు. కాల్ కలవటమే చాలామందికి కలవదు పాపం. చాలామంది నాకు ఫోన్ చేస్తూ ఉంటారు, నేను ఎత్తను, పాపం వాళ్ళకి అక్కడ కలవదు. కాబట్టి కలిసిన వాళ్ళు దాన్ని దుర్వినియోగం చేసుకోండి. ఎందుకంటే మీరు చెప్పేది మాకు అర్థమైతేనే మీకు నేను క్లియర్గా చెప్పగలను. ఓకే, ఇక్కడ లగ్నం వచ్చేసి తులా లగ్నం, రాశి వచ్చేసి వృషభ రాశి, నక్షత్రం కృతికా నక్షత్రం 4వ పాదం. లగ్నం నుంచి ఇక్కడ విద్యాస్థానాధిపతి అయినటువంటి శని కుటుంబ స్థానంలో తన 3వ దృష్టితో విద్యాస్థానాన్ని చూస్తూ ఉన్నాడు. అలాగే ఇక్కడ దశమంలో గురువు చక్కగా అద్భుతమైనటువంటి హంస మహాపురుష యోగాన్ని ఇస్తున్నాడు. తండ్రి స్థానంలో ఇక్కడ జాతకంలో సప్తమాధిపతి అయినటువంటి కుజుడు, కుటుంబాధిపతి కుజుడు ఇక్కడ భాగ్యరాశిలో భాగ్యాధిపతితోనూ లాభాధిపతితోనూ చేరి ఉన్నాడు. ఇక్కడ లక్ష్మీ యోగం ఉన్నటువంటి జాతకమే. బాగా చదువుకుంటుంది, బాగుంటుంది. కాకపోతే ఆమె కొంచెం పోను చాలా లగ్జూరియస్గా పెరిగేదానికి ఆలోచనలు, ఇవన్నీ అలాంటి ఆలోచనలు ఉంటాయి. కాబట్టి దాని గురించి ఏం పెద్దగా భయపడద్దు. కాకపోతే ఇప్పుడు చంద్రదశ జరుగుతుంది కాబట్టి చంద్రుడు అష్టమ స్థితిని పొంది ఉన్నాడు కాబట్టి ఈ ఆగస్టు దాకా కొంచెం ఆ పాప అల్లరి ఉన్నా, లేకపోతే చిన్నగా అంటే బిహేవియర్లో కొంచెం చిన్న మార్పులు వచ్చినా పెద్దగా భయపడకండి. కుజ మహాదశ వస్తుంది. కుజుడు సప్తమాధిపతి అయి కుటుంబాధిపతి అయి జాతకంలో భాగ్యరాశిలో ఉన్నాడు. తండ్రికి మంచి యోగాన్ని కలుగజేస్తుంది. ఇక్కడ అలాగే ఆరోగ్యం కూడా బాగా చూసుకోవాలి తండ్రి. ఒక 7 సంవత్సరాల కాలం ఈ కుజ మహాదశ ఉన్నంత కాలం కూడా తండ్రి ఆరోగ్యం చాలా జాగ్రత్తగా చూసుకోవాలమ్మా. నెక్స్ట్ కాల్ రండి. శివరామకృష్ణ గారు ఉన్నారు బెంగళూరు నుంచి. శివరామకృష్ణ గారు నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నమస్తే చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. శివరామకృష్ణ గారు డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి సార్. సెప్టెంబర్ 7th సెప్టెంబరా? అవునండి. 7th సెప్టెంబర్ ఏ సంవత్సరం? 1990. ఓకే, ఎన్ని గంటలకి? మార్నింగ్ 5:50. ఎక్కడ పుట్టారు? విజయవాడ. చెప్పండి సార్, ఏం తెలుసుకోవాలి? నేను యాక్చువల్గా హైదరాబాద్ మూవ్ అవ్వాలని అదే జాబ్ కోసం ట్రై చేస్తున్నాను. ఫ్యామిలీ అక్కడే ఉంది, ట్రాన్స్ఫర్ అవ్వాలని చూస్తున్నా, కానీ కుదరడం లేదు 2 years నుంచి. ఎలా ఉంటుంది అసలు? అలాగే అండి. లగ్నం వచ్చేసి ఇక్కడ సింహలగ్నం, రాశి వచ్చేసి మీది మీనరాశి, నక్షత్రం ఉత్తరాభాద్ర నక్షత్రం 4వ పాదం. 7.5 సంవత్సరం శనిలో ఉన్నారు ఇక్కడ. అలాగే జాతకంలో వృత్తి స్థానాధిపతి అయినటువంటి శుక్రుడు లగ్నంలోనే ఉన్నాడు. వృత్తి స్థానంలో కుజుడు ఉన్నాడు, భాగ్యాధిపతి కుజుడు. మీరు మారాలి అంటే సార్ సెప్టెంబర్ దాకా వెయిట్ చేయాలి. ఈ సెప్టెంబర్ తర్వాతనే గురువు జాతకంలో మీరు పుట్టినటువంటి చోటుకు వస్తాడు. అక్టోబర్ ఆ టయానికి వచ్చి అక్కడ ఒక 1 రోజుల కాలం 40 రోజుల కాలం ఉంటాడు. ఆ సమయంలో మీరు ప్రయత్నం చేస్తేనే వర్కౌట్ అవుతుంది, లేదంటే మరలా ఇబ్బంది పడతారు. ఎందుకంటే లగ్నానికి అష్టమం, రాశికి
జన్మలో శని ఉన్నందువల్ల ఈ శని ప్రభావం వల్ల కూడా మీరు కష్టపడడానికి కారణమవుతుంది, దూరంగా ఉండవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఈ సెప్టెంబర్ తర్వాత అక్టోబర్ ఆ సమయంలో ప్రయత్నించండి. ఒక 40 రోజుల సమయం మీకు మేలు చేస్తుంది సార్. గురుగారికి రేపటి కార్యక్రమంలో మీరు తెలియజేసే అంశాన్ని చెప్తారా? ఇక్కడ జాతకంలో మనం అందరం చూస్తూ ఉంటామమ్మా. ప్రతి ఒక్కళ్ళకి ఇప్పుడు అందరు ఎక్కువగా ఏమడిగారంటే వివాహం కోసం ఈ మాత్రమే అడుగుతారు. ఎందుకంటే జీవితం స్థిరపడాలి అంటే ఉద్యోగం ఉండాలి. ఆ ఉద్యోగం స్థిరపడ్డ తర్వాత మనిషికి ఒక కుటుంబం కావాలి. ఈ రెండిటి విషయాల గురించి మనం మాట్లాడదాం. ఓకే, ధన్యవాదాలు గురువుగారు. నమస్తే. ఇది వాల్టి అదృష్టం కార్యక్రమం. నమస్తే.